ఆవు ఎప్పుడైనా పాలు తాగడం చూసారా? కోడి ఎప్పుడైనా గుడ్డు తినడం చూసారా? కానీ ఆవు విస్తారంగా ఏమిస్తుంది కానీ తాగదు. కోడి ఎన్నో గుడ్లను పెడుతుంది కానీ తినదు. నేను ఇంత పర్సెంటే పాలు ఇస్తాను అని ఆవు ఎప్పుడైనా అనుకుంటుందా? నేను ఒక గుడ్డే ఎంత సైజులో పెడతానని కోడి ఎప్పుడైనా అనుకుంటుందా? చెప్పండి, అనుకోదు. ఆవు తన కొరకు పాలు ఇవ్వదు. ఎవరి కొరకు ఇస్తుంది? ఇతరుల కొరకు. కోడి తన కొరకు గుడ్లను పెట్టదు, ఇతరుల కొరకు. మనిషి సంపాదిస్తున్నాడు అంటే తన కొరకు కాదు. తర్వాత మాట చెప్పట్లేదు, ఈ మాట చాలా అప్సెట్గా ఉంటుంది. మనిషికి పాడే తలాంత ఉందంటే తన కొరకు, ఇతరుల కొరకు. మనిషికి పరిచర్య చేసే గుణం ఉందంటే తన కొరకు, ఇతరుల కొరకు. తనకు ఒక అధికారం ఉంది, అధికారాన్ని బట్టి నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి అనుకునేవాడు క్రైస్తవుడు కాడు. సో దేవుడు నీ స్వరము ఘనముగా ఉంచాడు అంటే, దేవుడు నీకు శరీరంలో శక్తిని గొప్పగా ఇచ్చాడు అంటే, దేవుడు నీ సంపదను అధికముగా హెచ్చిస్తున్నాడు అంటే, ఏ విషయంలోనైనా ఒక ప్రత్యేకమైన బహుమతిని, గిఫ్ట్ నువ్వు కలిగి ఉన్నావు అంటే ఆ అధికారాన్ని ఇతరుల కొరకు ఉపయోగించాలి. అది క్రైస్తవుని లక్షణం. దేవునికి స్తోత్రం. మీ భవిష్యత్తులో దేవుడు ఏ బహుమతితో నింపినా, లేదా ఇప్పుడు మీరు ఏ గిఫ్ట్తో మీరు నింపబడి ఉన్నా, ప్రభువా అది నీ కొరకు వాడతాను, ప్రభువా అది సంఘము కొరకు వాడతాను, అది సమాజము కొరకు వాడతాను, నేను అట్టి రీతికి ఇతరులను ప్రేమిస్తాను అనే ఆలోచన కలిగి ఉందము గాక.